హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. చెవి నొప్పిగా ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తుంటే అక్కడ ఒక క్రాఫ్ట్ మేళ కనపడింది. ఇంకా మనమైతే వదిలిపెడతామా? ఆ క్రాఫ్ట్ మేళలోకి నేను మా అమ్మ అయితే అడుగు పెట్టాం. ఇంకా ఇక్కడైతే పింగాణి వస్తువులు అయితే చాలా బాగున్నాయి, అలాగే రేటు కూడా అద్దరిపోతున్నాయండి. ఏ చిన్న ఐటెం తీసుకున్నా కూడా 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంక ఇవైతే చాలా వరకు నాకు చాలా నచ్చేసాయి, కానీ రేటు చూసి భయం వేసి అసలేం కొనుక్కోలేదండి. ఇవే హైదరాబాద్లో అయితే ఈ పింగానివి చిన్న చిన్న డక్స్ చూడండి, చిన్న చిన్న ఎలిఫెంట్స్, చిన్న చిన్న బుద్ధాస్, ఇవైతే కానీ 100 రూపీస్ 150కి అయితే చాలా వరకు హైదరాబాద్లో అయితే కేపీహెచ్పీలో అయితే బాగా దొరికేస్తాయి. ఇంకా ఈ చిన్న తులసమ్మ కూడా అయితే 400 చెప్పాడండి. నాకైతే చిన్న చిన్న ఐటమ్స్ పింగానివి అయితే చాలా ఇష్టము. ఈ బుజ్జి తులసమ్మను తీసుకొని మా గార్డెన్లో పెట్టుకుందామని అనుకున్నాను. ఎప్పుడన్నా మనం తులసి చెట్టుకు పూజ చేసుకున్న చెట్టును తులసి ఆకులు తెంపకూడదు కదా, అందుకోసానికే ఇందులో తులసి వేసుకొని మనము టీ తాగడానికి అలాగా పనిచేస్తుంది కదా, నమలడానికి బాగుంటుందని అనుకున్నాను. కానీ అసలు తీసుకోలేదు. ఇంకా ఇదైతే సాల్ట్ కానీ పొడులు కానీ వేసుకోవడానికి ఈ సెట్ అయితే మా అమ్మకు బాగా నచ్చేసింది. అమ్మ అడిగితే అతను 150 రూపీస్కి మేము అడిగాము, ఇవ్వలేదండి, 300 చెప్పాడు. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇంకా బొమ్మలు అయితే భలే ఉన్నాయి. మా ఇంట్లో చూసే ఉంటారు మీరైతే ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఇంకా మట్టివి ఇవి ఉంటాయి కదా, టెర్రాకోటా బొమ్మలు, చాలా రేట్స్ ఉన్నాయి. ఈ పాట్స్ కూడా రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. మీరు ఇదివరకు చూసే ఉంటారు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకొని వచ్చాను కదా. ఇవైతే అక్కడైతే మామూలు అయితే 150 రూపీస్ 100 రూపీస్కి ఇచ్చాడు. ఇతనేమో 300 ఈచ్ వన్ పాట్ అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఈ తంబూరా వాయించే మ్యూజిక్ సెట్ అయితే భలేనే వచ్చేసింది. 3000 రూపాయలు చెప్పాడండి. అక్కడ హైదరాబాద్లో అయితే 800కి ఇస్తా అంటే తెచ్చుకోలేదు. ఇప్పుడైతే ఎందుకు కొనలేదా అని బాధపడుతున్నాను. అలాగే ఉంటుంది, ఇస్తా అన్నప్పుడేమో మనం తీసుకోము, ఇవ్వలేదు ఇంకా కావాలనుకున్నప్పుడేమో రేటు నచ్చదు. ఎలా అనుకుంటారు మీరు కూడా? ఇట్లా నేను అలాగా ఫీల్ అవుతుంటారా? ఇంకా ఇది వచ్చేసి రాయల్ క్రాఫ్ట్ బజార్. ఇందులో ఇంకా బయట అయితే ఈ పింగాణి వస్తువులు ఇవన్నీ చూసేసాను. ఇక కీ చైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ మసాలా పేస్ట్ అన్నట్టు. మనకు ఇంకా చికెన్లో ఈ పొడి ఒకటి మ్యారినేట్ చేసుకొని చికెన్ కబాబు, చికెన్ పకోడీ చేసుకోవచ్చు. అలాగే గోబీవి ఏది తీసుకున్నా కూడా 100 రూపీస్ ప్యాకెట్ అని చెప్పేశాడు. కానీ ఇంకా నేను తీసుకోలేదండి. మామూలుగా మన ఇంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది, ఉప్పు కారం అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కదా అని. ఇక్కడికి వచ్చేస్తే సాంబ్రాణి ఊదిబత్తులు, అగరబత్తులు అయితే తెగ వాసన వచ్చేస్తున్నాయి. ఎంత బాగున్నాయి. సాంబ్రాణి అయితే పావు కేజీ వచ్చేసి 100 రూపీస్ చెప్పాడు. ఇంకా కేజీ వచ్చేసి 400 అంట. ఇంకా లేదు సారీ అండి, 100 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ చెప్పాడు. అంటే ఇంకా మీరు కేజీ వచ్చేసి 1000 రూపీస్ పడ్డట్టే కదా. నేను పావు కేజీ 100 రూపీస్ అడిగాను తీసుకుందామని చెప్పేసి, అతను ఇవ్వనన్నాడు. ఇంకా మనకు ఆడవాళ్ళకంటే తెలుసు కదండి, ఏదైనా అతను అడిగే రేటు కన్నా మనం చాలా తక్కువగా అడుగుతూ ఉంటాం. ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇలాంటివి క్రాఫ్ట్ మేళాలు ఇంకా చాలా వస్తుంటాయి కదండి. నేనేదో డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ చెవు బాగా నొప్పిగా ఉంటే ఇంకా ఇక్కడైతే ఈ క్రాఫ్ట్ మేళాలు అయితే ఒకసారి వెళ్ళేసి వద్దాము అని ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఈ రాయల్ క్రాఫ్ట్ మేళ కనపడింది. అతను వీడియో తీయొద్దు, ఇవన్నీ మీరు ఏం షూట్ చేస్తున్నారా అని అడిగాను. నేను యూట్యూబర్ని షూట్ చేసుకుంటాను అంటే ఓకే మేడం తీసుకోండి అని అన్నాడు. ఈ క్లిప్స్ కూడా 40 రూపీస్కి ఈచ్ అని అన్నాడు. మొత్తం సెట్ తీసుకుంటే 60కి ఇస్తా అని అన్నాడు. కానీ అవి క్లిప్స్ అయితే సరిగా లేవండి, గట్టిగా లేవు, ఇలా అంటుంటేనే లూజ్గా ఉన్నాయి. అందుకోసానికి చెక్ చేసేవారికి హెయిర్ కూడా పట్టుకునే విధంగా అయితే లేవు. నేను ఒక నెయిల్ పాలిష్ నచ్చింది, నెయిల్ పాలిష్ అయితే బాగుంది, పెట్టుకున్నాను కూడా. చాలా రోజుల వరకు అయితే ఉంది, పోలేదు నెయిల్ పాలిష్. ఇది వచ్చేసి 40 రూపీస్కి తీసుకున్నాను ఈ నెయిల్ పాలిష్. ఇంకా పిల్లలకు కావాల్సిన బ్యాంగిల్స్, అలాగే చెవి కమ్మలు, హెయిర్ బ్యాండ్స్ భలే ఉన్నాయి. ఇంక ఇవైతే కార్ డెకర్స్ అండి, చాలా బాగున్నాయి. కార్లో పెట్టుకునేటివి అయితే కీ చైన్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్కి వేసుకునేటివి, కార్లో పెట్టుకునేటివి అయితే మనం దేవుడివి అయితే విగ్రహాలు అయితే స్టాచ్యూ లాగా పెట్టుకుంటాం కదా, అవి అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ప్లాజాలు, డ్రెస్సెస్, మనకి ఎవరు ఇంకా ఆడపిల్లలు లేరు, చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలకైతే భలే ఉన్నాయండి, భలే నచ్చేసాయి నాకు చూడంగానే.
ఇంకా నేనైతే డ్రెస్సులు వేసుకోను కదా, అందుకోసానికే తీసుకోలేదు. ఇంకా శారీస్ సెక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే బ్లౌజ్ పీసెస్ అయితే కాటన్వి అయితే చాలా నచ్చేసాయి. అవైతే ఒక 2 తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంక ఇవన్నీ తెలుసు కదండి, లేడీస్ అంటేనే ఎక్కడ చూసినా మనకు గాజులు, పిన్నులు, హెయిర్ బ్యాండ్స్, తర్వాత టిక్లీసు, రబ్బర్ బ్యాండులు, ఇయర్ రింగ్స్, ఇంకా నెయిల్ పాలిష్లు, ఫౌండేషన్ క్రీమ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఇవైతే కానీ ఇంకా చాలా బాగున్నాయి. డోర్కి వేసుకునేటివైతే హ్యాంగింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. రేట్లు కూడా అద్దిరిపోయినాయి. ఒక్క హ్యాంగింగ్ సెట్ వచ్చేసి 1000 రూపీస్ చెప్పాడు. నేను 600కి అడిగాను, అతను ఇవ్వలేదు. లాస్ట్కి వచ్చేసి 850కి ఇస్తా అన్నాడు. 650కి అడిగాను, ఇవ్వలేదు, తీసుకోలేదు. ఈ పూసలన్నీ ఇంకా మామూలుగా అయితే మార్కెట్లో కూడా దాదాపు అయితే 600 అలా ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడే నేను తీసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అన్నట్టు, ఏ తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ 250 రూపీస్ అన్నాడు. హ్యాండ్ బ్యాగ్స్కి అయితే అన్నీ బాగానే అనిపిస్తున్నాయి, కానీ ఒకటే ఒక జిప్పు ఉందండి, పైన 2 జిప్పులు లేవు, వెనక జిప్పు లేదు. నాకు వెనక జిప్పు ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇష్టం. ఎందుకంటే మనం చిల్లర వేసుకోవడానికి త్వరగా ఒక 10 రూపాయలు అట్లాంటి చిల్లర్లు కానీ అలాంటివి పెట్టుకోవడానికి అయితే తొందరగా ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చూశాను. అలాగే స్లింగ్స్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. స్లింగ్స్కి వచ్చేసి తాడు ఇట్లా ఉంటుంది కదా వేసుకునేది, బెల్ట్ లాంటివి అయితే పొడవుగా లేవు, అందుకోసానికి తీసుకోలేదు. హ్యాండ్ పర్సులు అయితే చాలా బాగున్నాయి. నాకేమో హ్యాండ్ పర్సులు ఇష్టం ఉండవు. స్లింగ్ తీసుకుందామని చూశాను, లాంగ్ ఇదైతే లేదు. ఇదైతే పింక్ కలర్ది ఒకటి నచ్చింది. ఏ తీసుకున్నా 200 రూపీస్ అన్నాడు. సరే లేదో బాగుంది అనుకున్నా, కానీ ఇలా చేతిలో వేసుకునేది అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా లోపల జిప్స్ అయితే ఎక్కువ లేవు. క్లాత్ అయితే అస్సలు బాగాలేదు. లెదర్ బాగుంటే కలర్ బాగాలేదు, కలర్ బాగుంటే లెదర్ బాగలేదు. ఇంకా ఒకటైతే నేనైతే క్యారేజ్కి అయితే బ్యాగ్స్ తీసుకున్నాను. ఇది 150 చెప్పాడు. ఇంకా నాకు తెలుసో తెలియదో కానీ నేను ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు ఈ పెద్దవారు అయిపోయినారు కదా, ఇంకా మా బాబు కోసం లంచ్ బాక్స్ పెట్టడానికి అయితే ఇది తీసుకున్నాడు. వాడు డ్యూటీకి వెళ్తాడు కదా, దానికోసానికైతే తీసుకున్నాను. ఇది 80 రూపీస్కి ఇచ్చాడు. లాస్ట్ 100 తీసుకో మేడం అన్నాడు, లేదంటే 80కి ఇచ్చాడు. ఈ ఒక్క బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంక నచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఇంత బేరబడినాక ఏ తీసుకోకుండా ఫెయిల్ అవుతారని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక చోటుకు వచ్చి ఇంకొక బ్యాగ్స్ చూద్దాం అనుకున్నాం, కానీ అన్నీ ఒకటే మోడల్గా ఉన్నాయి. న్యూ వర్షన్ అయితే ఏది లేదండి హ్యాండ్ బ్యాగ్స్. ఇంక ఇక్కడైతే ఇంకా తినేవి చూస్తున్నారు కదా, సోంపు, తర్వాత వచ్చేసి పెప్పర్మెంట్లు, మనం వేసుకుంటే ఇంట్లో ఉండే మసాలాలు, ఇవన్నీ ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీసు. ఆ జీడిపప్పు, కిస్మిస్, బాదము, చర్రీసు, లవంగాలు, యాలకులు, పట్ట, చెక్క, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా బిర్యానీ ఆకు, మెంతులు, షాజీరా, జాపత్రి, ఇవన్నీ ఏ తీసుకున్నా ఈచ్ వన్ ప్యాకెట్ 20 రూపీస్ అని చెప్పాడు. ఇంక ఇవన్నీ తీసుకోలేదులేండి, ఎప్పుడు ఉండేటి. ఇంకా ఎక్కడ చూసినా నెయిల్ పాలిషెస్, తర్వాత వచ్చేసి కర్టన్స్, తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్. ఇంకా ఈ బెడ్షీట్ అయితే సెట్ వచ్చేసి 1000 రూపీస్ చెప్పాడు. ఇది మామూలుగా అయితే 600 కన్నా ఎక్కువ చేయదు. బాంబే డైయింగ్ అటువంటిది 600 ఉంటుంది. ఇతను 3 బెడ్షీట్ సెట్ అని చెప్పేసి పెట్టాడు, కానీ 1000 రూపీస్ చెప్పాడు. నేను అన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకు మరి వీళ్ళు ఇంత స్టాల్లో ఇట్లాంటి వాటిల్లో రేట్స్ ఎందుకు ఎక్కువ పెడితే జనాలు ఎవరు కొంటారు? ఇవాళ రేపు జనాలు ఎంపించోళ్ళు కాదు కదా, అందరికీ ప్రతి ఒక్కరికి రేట్స్ తెలుస్తూనే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్, మీకు తెలుసు కదా. ఇంకా ఆడవాళ్లకు కిచెన్లో సరిపోయేటివన్నీ, పిల్లలు ఆడుకునేటివి అయితే బొమ్మలు అయితే, ఈ బొమ్మలను చూస్తే నాకైతే మా చిన్న తమ్ముడు పిల్లలే గుర్తుకొచ్చారు. ఈ మాల్కి దీనికి తీసుకొచ్చినప్పుడు అయితే గాన పిల్లలైతే మాత్రం ఎన్ని కొనేసేవాళ్ళో, పిల్లలు మొత్తం కొనేసేవాళ్ళని నేను మా అమ్మ అయితే తెగ నవ్వుకున్నాము. ఇంకా ఇక్కడ పిల్లలకు వాచ్లు, గిఫ్ట్స్, స్పెట్స్, చిన్న చిన్న పూసలు, చెప్పల్స్, ఇంకా వెరైటీస్ బాగున్నాయి. చెప్పల్స్ కూడా 200 రూపీస్ అన్నాడు, కానీ మెత్తగా లేవు, అన్నీ గట్టిగా ఉన్నాయి. అంటే సైజుని బట్టి రేట్ చెప్తున్నాడు అతను. ఇంక ఇవైతే ఇంట్లో వేసుకునేవి జాలీలు ఉంటాయి కదా, జల్లెళ్ళు అలాంటివి, ఆ కట్టర్స్, తర్వాత వచ్చేసి ఆ టేబుల్ మ్యాట్స్, ఇందులో షింకు దగ్గర వాడుకునేటివి మ్యాట్స్, మళ్ళీ తర్వాత వచ్చేసి టేబుల్ మీద వేసుకునే స్టాండ్స్,
కొబ్బరికాయ కొట్టేటివి, తురిమేటివి ఎన్నో ఉంటాయి కదా. ఇంకా రకరకాలుగా ఇంకొక చోటనైతే వడియాలు పెట్టేసుకునేవి మోడల్స్ అయితే బాగున్నాయి. ఇంత చిన్న ఉంది ప్లాస్టిక్ది, దానికి వచ్చేసి 250 రూపీస్ చెప్తున్నాడు. నేనైతే అసలు ఆశ్చర్యమైంది, అది ఎప్పుడు ఫట్టమంటదా అన్నట్టుగా ఉంది. అది మీకు దీంట్లో మిస్ అయిందండి వీడియో, అది చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఇది కొబ్బరికాయలు కొట్టేది అయితే మీషోలో అయితే 100 రూపీస్ కానుంచి ఉన్నాయి. ఇంకా చిన్న డస్ట్బిన్స్ బాత్రూమ్లలో వాష్రూమ్లలో పెట్టుకోవడానికి, మిర్రర్స్, ఇవైతే చాలా ఉన్నాయి. ఇంకా మీకు నేను చెప్పక్కర్లేదు. ఇక్కడికైతే మనకెంతో ఇష్టమైన సెక్షన్ వచ్చేసిందండోయ్. చూశారు కదా పూసల కలెక్షన్స్. నేనైతే ఎన్ని వెరైటీస్ పూసలు అయితే బలపిచ్చి నేను ఒక గోల్డ్ చౌకలు చేయించుకున్నాను. వాటికి రకరకాలుగా ఎక్కడెక్కడ కొత్త కలర్స్, కొత్త మోడల్స్, కొత్త వెరైటీస్ వస్తాయో ఎక్కడైతే వీటిని మాత్రం ఎంతైనా పెట్టి ఒక్కటైనా కొనుక్కుంటాను. అంత పిచ్చి నాకు. నేను వేసుకుంటాను కదా, రోజు నా వీడియోస్లలో చూసే ఉంటారు మీరు. నేను ఎన్ని రకాల పూసలు వేస్తానంటే అన్ని సీజెడ్స్ వేస్తాను, రకరకాలుగా వేస్తాను. కానీ ఇక్కడైతే నా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఇతను అమ్మే ఐటమ్ మొత్తం ఉన్నాయని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. ఒకటి మాత్రం నచ్చింది, కానీ అది చాలా కాస్ట్ చెప్పాడు, అందుకోసానికి ఇంకేం తీసుకోలేదు. తర్వాత ఇంకా మార్కెట్ అదేనండి. ఈ మేళా అంతా తిరిగేసాం కదా, కాళ్ళు బాగా నొప్పులు పెట్టాయి. ఇంకొక చోట కూర్చొని ఏమన్నా తీసుకుందామని చెప్పేసి, దాహంగా, ఎండాకాలం కదా దాహంగా అనిపిస్తుంది. ఇక్కడ కీ చైన్స్ అయితే బాగా నచ్చేసాయి. కీ చైన్స్ కూడా చిన్న కీ చైన్స్ కూడా ఇంట్లో మామూలుగా మనం గొడవ పెట్టుకునేటివి కూడా 150, 250 అలా ఉన్నాయి. ఏమంటే ఇవి చెక్కతో చేసినవి కదా మేడం, రేట్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఇంక ఇవి పిల్లలకు ఆడుకోవడానికి అయితే గల్గల్గా ఉన్నాయి, భలే అనిపిస్తున్నాయి. వీటికి కూడా 100 రూపీస్ చెప్తున్నాను. అది కొందాం అనుకున్నాను నేను, బాగుంది కదా. ఈ చెక్క స్పూన్స్ అయితే మీషోలో అయితే 20 రూపీస్ ఉన్నాయి, ఇతనేమో 50 రూపీస్కి ఒకటి అని చెప్పాడు. ఇంక మనమైతే ఏం తీసుకోలేదండి. నేనైతే తీసుకున్న ఐటమ్స్ అయితే ఓన్లీ 4 ఐటమ్స్ తీసుకున్నాను. ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను, తర్వాత వచ్చేసేసి ఒకటి క్యారేజ్ బాక్స్ తీసుకున్నాను, ఒకటి అదేంటి తురిమేది ఒకటి తీసుకున్నాను. ఇంతే, ఐటమ్స్ ఎక్కువ తీసుకోలేదు. ఈ చెక్క ఐటమ్స్ అయితే ప్రతిదీ మన ఇంట్లో ఉండేటివి. ఇంకా ఏంటంటే మనకి ఎక్కడన్నా ఇలాంటి క్రాఫ్ట్ మేళా పెడతారు అని అంటే ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒకసారి చూద్దామా అనేసి వెళ్తాం, అక్కడ నచ్చింది కొనుక్కుంటాం. ఉన్నాయి లేనివి అనవసరమైనవి ఏదైనా కొనుక్కోకుండా ఇంట్లో వాడుకునే వస్తువులు మాత్రమే కొనుక్కోండి. నేనైతే అలానే చేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఏది నచ్చితే అది తీసుకునేదని. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే బాగున్నాయి. శారీస్ ఎంత బొంతల్లాగా మందంగా నచ్చలేదు, కానీ ఒకటైతే ఇక్కత్ బ్లౌజ్ పీసు, ఇంకోటి పట్టుకు బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ 500 దాకా ఉన్నాయి. ఇది ఇక్కత్ ప్రింట్తోని 150 మీటర్ పీసులు, ఇంకొకటి వచ్చేసి 200 పట్టు పీసెస్. ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంక బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కట్లీస్ తిన్నాం అన్నట్టు. మా అమ్మ ఇలాంటి చిరుతిండ్లు అస్సలు తినదండి. ఒక్కటి తీసుకున్నాను, బాగుందని చెప్తే నేను నీకు నచ్చితే తీసుకుంటాను, లేకుంటే ఈ ఒక్కటి చాలే అన్నాం. వేడిగా టేస్టీగా అయితే చాలా బాగుంది. ఇంక ఈ కట్లీస్ అయితే తినేసి మన ఇంటికి మనం బయలుదేరాం. ఎలా ఉంది ఈ క్రాఫ్ట్ మేళా వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా, అలాగే హైప్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.